సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ అండ్ పైసల ముచ్చట్లు మనీ మంత్రదండం పుస్తక రచయిత రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ రామ్ ప్రసాద్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. రామ్ ప్రసాద్ గారు ఒక 2 months బ్యాక్ పైసల ముచ్చట్లు మనీ మంత్రదండం పుస్తకం రాశారు. అప్పటి నుంచి నాకు హ్యాండ్ ఇచ్చారు కదా మీరు. మీ చేతుల మీదకి వదిలేక ముందుకెళ్ళిపోయాం. అంటే ఓకే ముందుకెళ్ళారేమో కానీ మొత్తానికి నాకైతే బాగా హ్యాండ్ ఇచ్చారు. మా ఛానల్కి వచ్చి వీడియోస్ చెప్పడం మాట్లాడడం మానేశారు. కనీసం నా ఫోన్ ఎత్తట్లేదు. నా తరపున ఎవరైనా అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనో మీతో ఫోన్ మాట్లాడాలనో లేదంటే మిమ్మల్ని కలవాలని ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వట్లేదు. రామ్ ప్రసాద్ గారు పుస్తకం రాసినప్పటి నుంచి బాగా బిజీ అయిపోయారు. ఎవరికి దొరకట్లేదు, ఫోన్లు ఎత్తట్లేదు. 6 నెలలు 7 నెలల వరకు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వలేకపోతున్నారు, తప్పించుకు తిరుగుతున్నారు అంటూ కూడా రకరకాల మెసేజ్లు, రకరకాల కాల్స్. నిజంగా మీరు ఏ టైంలో పుస్తకం రాశారో కానీ నాకు తలకాయ నొప్పులు వచ్చి పడ్డాయి ఆ పుస్తకం అంటే. అందరు నాకు ఫోన్ చేస్తున్నారు, రామ్ ప్రసాద్ గారితో మాట్లాడాలి, రామ్ ప్రసాద్ గారితో మాట్లాడాలి, ఆయన ఆఫీసు పట్టుకెళ్ళండి, అక్కడ పట్టుకెళ్ళండి. ఆయన వచ్చి కలిసారు మీరు చేసిన సార్. నాకు టార్చర్ మొదలైంది సార్ మీరు పుస్తకం రాసిన దగ్గర నుంచి. ఆదిరెడ్డి గారు చేశారు కదా, నన్ను కలిసారు. అవును కలిసారు, ఆయన వచ్చి కలిసారు. ఓకే సరే, ఏంటి అసలు పరిస్థితి? అంటే మనం ఫర్దర్ గా వీడియోలు చేస్తామా చెయ్యమా? మీరు నాకు హ్యాండ్ ఇచ్చారా లేదంటే అటు నుంచి అటు ఏం వెళ్ళిపోతారా ఏంటి? ఒకసారి నాకు సార్ బుక్ ని ఏమీ చేయట్లా. బుక్ ని అది అవుతుంది 16,000 కాపీస్ పోయినాయి. ఇప్పుడు ఒక 6,000 ప్రింట్ కూడా ఇచ్చామన్నా. అది కొంచెం స్లోనే ఉంది, నడుస్తుంది. దాన్ని ఏం ప్రమోట్ చేయట్లా. అందరూ మేము చేస్తాం రమ్మని చెప్పారు. వేరే యూట్యూబ్ ఛానల్స్ పిలుస్తారు కదా, ఎక్కడికి వెళ్ళే టైం లేదు, వెళ్ళట్లేదు. ఇప్పుడు నాకంటూ ఒక 2,000 పైన క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళు మన నమ్ముకొని గత 7-8 yearsగా ఉన్న వాళ్ళు కదా. ఇప్పుడు ఎవరు ప్రయారిటీ నాకు? మొదటి ప్రయారిటీ సీరియస్ గా ట్రావెలింగ్ చేస్తున్నా. మొదటి ప్రయారిటీ నా ఫ్యామిలీ, సెకండ్ ప్రయారిటీ నా ఎంప్లాయీస్, థర్డ్ నా క్లయింట్స్ కదా. ఇప్పుడు నేను నా దగ్గర ఇన్వెస్ట్ చేసిన ఫోన్ ఎత్తాలా, ఎవరో నాకు రికమెండేషన్ కావాలి, నాది పోర్ట్ఫోలియో చూడమని ఫోన్ ఎత్తాలా? మీరు చెప్పండి. మీతో 7-8 years గా ట్రావెల్ చేసి సీరియస్ గా ట్రావెల్ చేస్తున్న మీ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ కి మీరు ఫస్ట్ వాళ్ళ ఫోన్ ఎత్తాలి. అప్పటికే నేను ఇప్పుడు పెద్ద టీం రిక్రూట్ చేసి ప్రతి ఒక్కరికి ఒక 200-300 కస్టమర్ని పంచాను. వాళ్ళే చూస్తున్నారు. ఫస్ట్ మేమే చెప్పేస్తున్నాం, ఇది ఈ స్కీమ్స్ కొన్ని టర్న్ చేసాం, అవన్నీ చేస్తున్నాం. ఒకవేళ అనుమానాలు ఉంటే నాకు చేస్తున్నాం. సో నైట్ 10:15 10:30 వరకు, 10:20 ఎగ్జాక్ట్ 10:20 కట్ ఆఫ్, 10:20 వరకు నేను పెండింగ్ కాల్స్ అన్నీ మాట్లాడుకుంటున్నాను. మార్నింగ్ వేస్తే మళ్ళీ స్టార్ట్ 6:30. అది సరిపోతుంది. దీనికి తోడు మధ్యలో హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కొన్ని వస్తాయి. దాంట్లో ఏమైనా ఇష్యూ వస్తుంది, పెద్ద బాధ. ఇప్పుడు మొన్న ఒక క్లెయిమ్లో ఇబ్బంది వచ్చింది బెంగళూరులో, మేజర్ క్లెయిమ్, క్యాన్సర్ క్లెయిమ్. ఫస్ట్ రిజెక్ట్ అయిపోయింది. అది 2 years ఎక్స్క్లూజన్ అని చెప్పి దాన్ని ఫైట్ చేసి క్లెయిమ్ అప్రూవ్ చేయించాం. హాస్పిటల్లో ఉండగానే మళ్ళీ అప్రూవ్ చేయించాం 2 daysలో. దానికి 2 days పోయింది. సో ఇట్లా ప్రతి దానికి ఇప్పుడు అందుకని ఇన్సూరెన్స్ నేనంటే అవదని ఒక సీనియర్ అంటే కొంచెం మోర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఒక అతన్ని కొంచెం డీసెంట్ ప్యాకేజ్ ఆర్ హై ప్యాకేజ్ ఇచ్చి నా స్థాయికి హై ప్యాకేజెస్ తీసుకున్నా. సిమిలర్లీ ఐ మీన్ థింకింగ్ సంథింగ్ ఎల్స్. ఈ క్లెయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాక రిజెక్ట్ అవుతున్నాయి కొన్ని. అక్కడ ఏంటంటే పేషెంట్ ఇచ్చే ఇన్ఫర్మేషన్లోనే మనమే కొన్ని ఎవిడెన్స్లు ఇస్తున్నాము. దానికి ఎవరైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అండర్ రైటింగ్లో చేసిన డాక్టర్ని రిక్రూట్ చేసుకుందామా పర్ కాల్ బేసిస్? కానీ బిఫోర్ హాస్పిటలైజేషన్ ఒకసారి మన క్లెయిమ్స్ అండర్ రైటింగ్ ఉన్న డాక్టర్తో మాట్లాడితే ఇంకా నెక్స్ట్ తప్పు జరిగే అవకాశం ఉండదు కదా. ఎందుకంటే ఒక్కసారి రాంగ్ ఏదైనా పెడితే మళ్ళీ వెనక్కి తీసుకోవడం కష్టమైపోతుంది. ఇలా ఐఎమ్ కంప్లీట్లీ వర్కింగ్ ఆన్ ది ఎగ్జిస్టింగ్ క్లయింట్స్, దేర్ ఇన్వెస్ట్మెంట్, దేర్ ఇన్సూరెన్స్. అయితే కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఎవరా అంటే, అందుకనే మా వెబ్సైట్లో rpwealth.inలో వాట్సాప్ నెంబర్లు పెట్టినా మా ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్కి ఒకరిని వీళ్ళకి ఒకరిని. వాళ్ళకి పింక్ చేస్తే ఒకప్పుడు నేను ఇన్సూరెన్స్ చాలా చేసాము, ఇంకా చాలు అనుకున్నాను. నిజానికి చాలు, వచ్చే ఇన్కమ్ సరిపోతుంది నా ఎంప్లాయీస్కి, నాకు హ్యాపీ సర్వీస్ ఇచ్చుకుందాం అనుకున్నాం. కానీ ఈ మధ్య చూస్తే చాలా పెద్ద పెద్ద వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు కూడా క్లెయిమ్ పాలసీలు తీసుకుని మోసపోతున్నారు. ఇప్పుడు మొన్న కేసు వచ్చింది, ఆయన బ్యాంకర్ దగ్గర పాలసీ తీసుకున్నారు. ఈజ్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్, ఓకే సెలబ్రిటీ. బ్యాంక్లో పాలసీ తీసుకొని పాలసీ అనుకున్నారు. నేను అది ఒక క్లెయిమ్ రిజెక్ట్ అయింది. మనం దాన్ని చేయించాక మాట్లాడా, సార్ దాంట్లో ప్రపోజర్ ఎవరు ఉన్నారంటే బ్యాంక్ పేరు ఉంది.
పాలసీ నీదా బ్యాంక్ అంటే అదేంటి సార్ బ్యాంక్ పేరు ఉంది అన్నాడు. అది బ్యాంకర్ పాలసీ సార్, గ్రూప్ పాలసీ అని చెప్పాం. గ్రూప్ పాలసీ అని చెప్పాం. అంటే ఇవి పనికొచ్చే టాపిక్స్ అని మీ దగ్గర మాట్లాడుతున్నాం. సో అప్పుడు అనిపించింది ఇప్పుడు ఈ నెల బ్యాంక్ వాళ్ళతో మాట్లాడు. మొన్న భీమవరం నుంచి ఒక కప్పులు వచ్చారు, వాళ్ళు కూడా బ్యాంక్ వాళ్ళతో మాట్లాడితే ఇదంటే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఇలా మాకు తెలదన్నారట. ఇది గ్రూప్ పాలసీ అని ఎప్పుడు ఆగిపోవచ్చు అని, ప్రీమియం పెరగచ్చు అని. ఇలా ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మనం అడ్రస్ చేయగలమా? ఇప్పుడు నన్ను కలిసాకంటే ఎప్పుడు కలిస్తే అవ్వదు కదా. సో అందుకని ఇన్సూరెన్స్కి ఒక సపరేట్ నెంబర్ పెట్టాను. ఎవరైనా మమ్మల్ని నమ్మి ఇన్సూరెన్స్ తీసుకుంటే మేము సర్వీస్ ఇస్తాం, మాకు కమిషన్ వస్తుంది. దానికి ఒక సపరేట్ నెంబర్ పెట్టే నా వెబ్సైట్లో ఇన్సూరెన్స్ కావాలనుకున్న వాళ్ళు ఆ నెంబర్కి పింగ్ చేస్తే ఇప్పుడు ఒక సీనియర్ గారిని తీసుకుని ఆయన కానీ నేను కానీ మాట్లాడి వాళ్ళకి రికమెండ్ చేస్తాం. మా ద్వారా తీసుకుంటే మాకు కమిషన్ వస్తుంది, మేము సర్వీస్ ఇస్తాం. సిమిలర్లీ మ్యూచువల్ ఫండ్లో మనకు కమిషన్ వస్తే మనం సర్వీస్ ఇస్తున్నాం. ఓకే. సో నేను అనేది ఏంటంటే ప్రేక్షకులను కోరుకునేది ఏంటంటే ఎవరినైనా ఇప్పుడు మేము టర్మ్ ఇన్సూరెన్స్ చేస్తాం, హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తాం, మ్యూచువల్ ఫండ్ చేస్తాం, అన్నీ మాకు వచ్చే కమిషను మేము సర్వీస్ ఇస్తాం. అలా క్లియర్గా మన దగ్గర సర్వీస్ తీసుకునే క్లియర్ మోటోతో వస్తే ఒక కస్టమర్తో మనం మాట్లాడవచ్చు. ఇట్స్ ఎ విన్ విన్. ఆయన నాలెడ్జ్ని ఉన్నది కరెక్టా కాదని చెక్ చేసుకోవడానికి లేదా నా నాలెడ్జ్ని చెక్ చేయడానికి వస్తే మనం ఆ టైం తీస్తే మనకు సరిపోవట్లేదు కదా. నా ప్రయారిటీ ఆన్ బోర్డ్ క్లయింట్స్ కదా. అందుకని కొత్తగా అపాయింట్మెంట్స్ ఇవ్వలేకపోతున్నాం లిటరల్లీ. సో నాకు కూడా నచ్చట్లా. ఒక కస్టమర్ అడిగితే నేను 3 నెలలాగో 4 నెలలాగా నాకు అసలు పద్ధతిగా లేదు. అసలు నాకే పద్ధతి అనిపించట్లా. అసలు మనెవరు ఒక వ్యక్తిని ఆగమంటాను. నేను చాలా మంది అలా కంటిన్యూస్ మెసేజ్ పెట్టి చెప్పాను సార్, చాలా మంది ఉన్నారు నాకంటే బెటరు, ఎక్స్పీరియన్స్డ్, ఫార్ బెటర్ కూడా ఉన్నారు మార్కెట్లో, ఎవరి దగ్గర లేండి సార్ కూడా చెప్పాను. అంటే బియాండ్ ఆఫ్ పాయింట్ కట్టుబడి ఇంకా తిందామని ట్రై చేయకూడదు కదా. సో ఫస్ట్ నాకు లోడ్ ఎక్కువైపోయింది. ఈ లోడ్కి నేను ఇప్పుడు టీం విపరీతంగా పెంచేసాను. ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా చాలా ఎక్కువ ప్యాకేజ్లు తీసుకున్నా. కావాలి నాకు సీనియర్స్ కావాలి, సీజన్ అని. ఎందుకంటే నేను సర్వీస్ ఇవ్వాలి మన ద్వారా తీసుకుంటా. ఆ సర్వీస్కి మనకు కమిషన్ వస్తుంది, ప్రతి దాంట్లో కమిషన్ వస్తుంది కదా. ఆపేద్దాం అనుకోండి ఇన్సూరెన్స్, ఇట్లా 2-3 ఇన్సూరెన్స్ జరిగాక ఓకే, లేదు నెక్స్ట్ అవుట్ తీసుకెళ్దాం, అలా ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసి. అందువలన కొత్తగా వ్యక్తులను కలగబోతున్నాం. ఉన్న వాళ్ళని మాత్రం వేరే అవైలబుల్, ఉన్న వాళ్ళకి అవైలబుల్. రోజు మార్నింగ్ 10 o'clock ఒక క్లయింట్ ఉన్నారు, ఈవినింగ్ ఉన్నారు, మండే ట్యూస్డే ఈజ్ కంప్లీట్లీ ఫర్ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్, వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఆ గ్యాప్లోనే మీ దగ్గరకు వచ్చారు, మీరు ఫోన్ చేస్తారు, మీరు ఇప్పుడు రావాలి ఈ పరిస్థితుల్లో అంటే వచ్చా. ఏమైందంటే లాస్ట్ 2-3 months నుంచి వీడియోస్ చేసే టైం మీకు లేకపోవడం వల్ల చాలా మంది విష్ణుకి రాంప్రసాద్ గారు గొడవ అయిందేమో, కాదు రాంప్రసాద్ విష్ణుకి హ్యాండ్ ఇచ్చాడేమో. నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తెలుసు కదా మీకు. అవునవును. దాంట్లో వీడియో మార్నింగ్ 7 o'clock చేసుకుంటున్నా నేను. మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ గెస్ట్లు కూడా పెద్ద ఎవరైనా వచ్చినా 7 o'clock 7:30 9 కల్లా డన్. నాకు చాలా మంది మెసేజ్ పెడుతున్నారు, కాల్స్ చేస్తున్నారు. అంటే అంటే మీకు నాకు మ్యూచువల్ గా ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, వేరే వేరే క్లయింట్స్. ఏమైంది నువ్వు రాంప్రసాద్ వీడియోస్ చేయట్లేదు, మీ ఇద్దరికి ఏమన్నా మధ్యలో ఏదన్నా తేడా వచ్చిందా, ఏదన్నా గొడవలు వచ్చినాయా? చెప్పండి, ఇంకా మాట్లాడే ప్రసక్తి రాంప్రసాద్ పేరెత్త నా దగ్గర చెప్పండి, అసలు పేరెత్త ఒప్పుకుని చెప్పండి. ఎందుకు మీతో ఎందుకు వీడియోస్ చేయట్లేదు, ఆయన ఏదో ఓన్ గా చేసుకుంటున్నాడు అంట కదా, ఏదో బుక్ రాసిన దగ్గర నుంచి ఎవరి ఫోన్లు ఎత్తట్లేదంట, బిజీ అయిపోయాడంట, నీతో కూడా ఇప్పుడు పెద్దగా కాంటాక్ట్ అవ్వట్లేదంట, అంతకుముందు ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళంటే. నిజంగానే అసలు అయితే మనం ఆల్మోస్ట్ ఫిబ్రవరిలో ఒక్కసారి కూడా ఫోన్ మాట్లాడుకున్న దాఖలా లేవు కదా. అంతకుముందు అయితే వారానికి 2-3 సార్లు మీరు కాల్ చేసి ఈ కంటెంట్ గురించి మాట్లాడుకునే వాళ్ళు, మార్కెట్ గురించి మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఈ ఫిబ్రవరిలో అసలు ఆల్మోస్ట్ నెల అయిపోయింది, ఫిబ్రవరి 1 month అయిపోయింది, ఇప్పటిదాకా అసలు మనం ఫోన్ మాట్లాడుకోవాలా. ఇవాళ మార్నింగ్ సరే ఇలా అంటే ఉరుకుల పరుగుల మీద వచ్చి ఈ పాపంలో సగం మీదే. ఎందుకంటారు చెప్పండి, ఎందుకు? ఆ బుక్ ని మీరు లాంచ్ చేశారు ఇక్కడ, అంటే నాది గోల్డెన్ హ్యాండ్. లేకపోతే ఆ కాపీలు అమ్ముడు పోవు. నేను ఎక్కడ పబ్లిసిటీ చేస్తాను, నేను ఎక్కడ చేస్తాను. మనం ఎప్పుడు పెయిడ్ ప్రమోషన్ ఎక్కడ చేసుకోలేదు, ఎక్కడ పోలే. మీరు చేసిందని అందరు పెయిడ్ అనుకున్నారు, మీరు చేసిందండి బాగా చేయించేవాడు. ఆయన చేయడం కాదు, ఆయనే రమ్మని పట్టుబడితే వెళ్ళారు, ఇట్లా బుక్ ఉందంటే రాండి మనమే చేద్దాం అన్నారు, ఆయనే చేశారు, సుమన్ గారి దగ్గర తీసుకెళ్లారు. లేదు వాళ్ళంతా కమర్షియల్, ఎవడో కమర్షియల్ రా బాబా అని నేను చెప్తా, జనాలు నమ్మట్లా. మీరు ఇచ్చిన పుష్ కి సుమన్ గారు చేతుల మీదుగా రిలీజ్ చేసి మీరు రాయడం వల్ల ఆ బుక్ అలా వెళ్ళిపోయింది. ఓకే, సెకండరీ కంటెంట్ వల్ల వెళ్తుంది, కానీ ఫస్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్ ద్వారా కదా ఎక్కువ మంది తెలిసింది. సిమిలర్లీ ఇంక ఇట్లా కాదు మార్నింగ్ చేద్దాం అని చెప్పి యూట్యూబ్ ఛానల్ పెడితే అది కూడా 24,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఎట్లా వస్తారు? నాకు ఈ సుమన్ టీవీ ద్వారా చూపించబట్టే కదా వచ్చింది. అది ఎప్పటికైనా ఒప్పుకోవాల్సింది. ఇప్పుడు ఇన్ని ఛానల్స్ పిలిచారు, అన్ని ఛానల్స్ పిలిచారు, బట్ లాస్ట్ 2 months ఎక్కడికి వెళ్ళి టైం లేదు. ఈ రోజు మీరు పిలిస్తే వచ్చాను.
ఇప్పుడు మళ్ళీ 3 o'clock అంటున్నారు వెళ్ళిపోవాలి. అవును. వచ్చాను, మీరు పిలిచారని వచ్చాను. ఉమ్, మీకెంత ఎన్ని ఛానల్స్ వాళ్ళు మీకు చెప్పారు? ఉమ్, మీరే మా పాత జర్నలిస్ట్ అండి, ఆమె కావాలంటున్నారని మీరు చెప్పారా? అవును. వెళ్ళలేదు ఇంతవరకు, అవును. టైం లేదు. మీ కొరకే వచ్చాను. అంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే ఉమ్. 2-3 నెలల నుంచి వీడియోలు చేయట్లేదు, వీరిద్దరి మధ్య ఏదో చెడింది, క్లారిటీ కోసం చేశా. సో మీరు హెక్టిక్ షెడ్యూల్ వల్ల రాలేకపోతున్నారు అన్నది అట్లీస్ట్ అదన్నా చెప్పగలగాలి. అట్లీస్ట్ ఆ ఒక్క విషయం అన్నా ఆడియన్స్ కి మా వాళ్ళకి కూడా కన్వే చేయగలగాలి. ఈసారి మంచి వీడియో ప్లాన్ చేయండి, తప్పకుండా. మధ్యలో బాటిల్స్ పెట్టుకొని స్టఫ్ పెట్టుకొని మీరు ఒకటి వీడియో చేసేది చెడిపోలేదు అనుకుంటారు. అదే. అంటే నిజంగా ఇక్కడ మన ఇద్దరి వీడియోస్ ఏమాత్రం కొంత గ్యాప్ వచ్చినా కూడా ఏదో జరిగిపోయింది, వీళ్ళిద్దరి మధ్య ఏదో సమ్ క్లాష్ వచ్చింది, ఎందుకో గ్యాప్ వచ్చేసింది. విష్ణు రామ్ ప్రసాద్ గారిని ఇన్వైట్ చేయట్లేదా, లేదంటే రామ్ ప్రసాద్ గారు అండ్ విష్ణుతో ట్రావెల్ అవ్వడం ఆపేశారా ఏంటంటూ దీని మీద కూడా స్పెక్యులేషన్ నడుస్తుంటాయంట. అట్లా ఏం లేదు, టైం దొరికితే వచ్చేది మీ దగ్గరికి, మీ దగ్గర షూట్. ఇంకా ఎక్కడ షూట్ అంత చేసేంత టైం లేదు. అది కూడా మీరు చేస్తే ఎక్కడ షూట్ కానీ వేరే దగ్గర షూట్ చేసినా మీ వస్తాయి కదా, అట్లా సమస్య లేదు, ఎక్కడికి వెళ్ళలేదు చేసలేదు. టైం దొరికినప్పుడు ఇలా మీరు అవసరం ఉంది ఈ రోజు ఈ టాపిక్ అంటే కుదిరితే వచ్చేయడం ఏదైనా సరే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ ప్రసాద్ గారు. Thanks. మొత్తానికి మన ఇద్దరి మధ్య ఏ గొడవలు లేవని, బాగా నటించా కదా, ఇద్దరం గొడవ లేవని దానికోసం ఒక వీడియో కూడా మాట్లాడుకోవాల్సి వచ్చింది. రైట్ మీరు బిజీగా ఉండడం వల్ల వీడియోలు చేయలేకపోతున్నాం, అంతేగాని ఇంకేదైతే కాదు. రైట్ సార్, రైట్ మొత్తానికి ఒక క్లారిటీ అయితే ఇచ్చేసాం. రైట్ Thank you, sir. థ్యాంక్స్.